పిఎం పోషణ్ లాగిన్లో ప్రధానోపాధ్యాయుల వివరాలు తప్పుగా ఉంటే సరిదిద్దే విధానం ఏంటో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నా. మరి పిఎం పోషణ్లో తప్పు ఉన్నట్లయితే ముందుగా మన ఐఎంఎంఎస్ లాగిన్లో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. అక్కడ హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళి ఆ హెచ్ఎం సర్వీసెస్లో మనకి చూసుకున్నట్లయితే అందులో స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి టైల్ ఉంటుంది. ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్ టైల్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్ టైల్ మీద క్లిక్ చేసి వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో పాత హెచ్ఎం వివరాలు ఉంటాయి. అప్డేట్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఎవరైతే ప్రస్తుతం హెచ్ఎంగా పనిచేస్తున్నారో వాళ్ళ వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. అక్కడ హెచ్ఎం నేమ్, హెచ్ఎం మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్, ఈ 3 వివరాలు తప్పనిసరిగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గతంలో పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయుల వివరాలు అక్కడ ఉంటాయి. ఆ వివరాలని అప్డేట్ చేయడం ద్వారా మనం మార్పు చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ గత హెచ్ఎం వివరాలను అప్డేట్ చేసేటప్పుడు ప్రస్తుతం హెచ్ఎంగా ఉండేటటువంటి హెచ్ఎం నేము, హెచ్ఎం మొబైల్ నెంబరు, అదే రకంగా హెచ్ఎం ఆధార్ నెంబరు, ఈ 3 వివరాలు మన దగ్గర ఉండాలి. ఈ 3 వివరాలని మనం తప్పనిసరిగా అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ 3 వివరాలు మనం ఇచ్చేసి అప్డేట్ చేసినట్లయితే ఈ అప్డేట్ అనేది ఆ పిఎం పోషణ్ లాగిన్లోకి ఆటోమేటిక్గా వస్తుంది.